నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. సరిగ్గా నువ్వు నన్ను షూట్ చేసిన సమయంలోనే ఆ సర్వమంగళం మనిషి కూడా నన్ను షూట్ చేశాడు. కానిచ్చే అది ఆడది, పైగా పెళ్ళం. దాని గురి తప్పినా తప్పచ్చు, నీ గురి మాత్రం తప్పకూడదు. కాల్ చెయ్యి. లోయలో పడుతూ ఓ చెట్టును పట్టుకున్నాను. నేను చావు నుండి తప్పించుకున్నాను. అయినా చచ్చిపోయినట్టు నటించి ఇంతకాలం నాటకం ఆడాను. ఎందుకు తెలుసా? ఆ సర్వమంగళం గాడిని వాడి ముఠాన్ని బయటకు తీసి వాడి కుట్రలు రుజువు చేసి వాడిని సర్వమంగళం పాటించడానికి. ఎప్పటికైనా నమ్ముతావా? నువ్వు నన్ను చంపలేదని, నువ్వే పాపం చేయలేదని నేను ఈ భర్తని. ఏమిటిది? సత్య, ఏమైంది? సత్య, సత్య, ఏమండి ఏమండి, మీరేనా? మీరు ఇంకా బ్రతుకున్నారా? మీకేం అవ్వలేదు కదా? నువ్వు ఊరుకో సత్య, అనవసరంగా బాధపడదు ప్లీజ్. ఏమండి, మిమ్మల్ని చంపినప్పుడే నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ వీధి అడ్డుపడింది. మన బిడ్డ కాడు చుట్టుకుంది. చావలేక బ్రతికాను, చచ్చినట్టు బ్రతికాను. ఇప్పుడు బ్రతకాలనుకున్నా, బ్రతకలేనండి. అయిపోయిందండి, అయిపోయిందండి. నా జీవితం అయిపోయింది. నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను నేనే శిక్షించుకున్నాను. నిద్ర మాత్రలు మింగేశానండి. ఏమండి, నన్ను బ్రతికించుకోలేరండి, బ్రతికించుకోలేరు. ఏమండి, ఒక్కసారి రాధం తీసుకురండి. నిన్ను బ్రతికించుకుంటారు, నిన్ను బ్రతికించుకుంటారు. అయ్యయ్యో బాబు, ఏమిటి ఘోరం? అమ్మా సత్య, ఎందుకమ్మా ఇలా చేశావు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? మీ ఇద్దరు అర్జెంటుగా వీటి మీద సంతకాలు చేయాలి. ఏమిటా కాగితాలు? ఈ ఎస్టేటు బరువు బాధ్యతలన్నీ నా నెత్తిన వేసుకున్నట్టు దస్తావేజులు. ఇన్నాళ్ళు నకిలీవనుకున్నాను, అసలే వాడివని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు మీ ఇద్దరి సంతకాలు నాకు చాలా అవసరం. సంతకాల తర్వాత ముందు మర్యాదగా అడ్డు తప్పుకో. అయ్యయ్యో, పెద్ద బాల శిక్షలో పెద్దల్ని గౌరవించవలను, పెద్దలను తిట్టరాదు, పెద్దల మాట వినవలను అని చదవలేదా? మర్యాదగా తప్పుకోలేదా? అనవసరంగా ఆవేశపడకు. ఆ అమ్మాయి ఆరోగ్యం శృతి మించుతోంది. అవసరంగా సంతకాలు పడాలి. కట్టకపోతే ఆ వ్యాను పక్కకి తొలగదు, ఈ కారు ముందుకు వెళ్ళదు. మన సత్య మన కళ్ళ ముందే కళ్ళు మూసేస్తుంటే మనం కళ్ళప్పగించి చూస్తూ వదులు. ఇది నకిలీది కాదు, అసల్ది. మామా, నారాయణ నారాయణ, శత్రువులు బలవంతులైనప్పుడు మనం సంధి చేసుకోవడం మంచిది మామా. ఏడ్చవులే ఆ ప్రస్థలం. బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా, మారలేని వాడు మరణించడమే మంచిది మామా. నోరు మీరా ఆ ప్రశ్న. నేను వెళ్ళనా మామా? తప్పకుండా నువ్వు వెళ్ళి చావు, అదే నా తాత్పర్యం. ఈ 2 వేళ్లలో ఒకవేళ పట్టుకో మావా. పట్టుకోను రా. పట్టుకో మావా. ఎందుకో చెత్తగా పట్టుకో. ఇదిగో ధర్మమే జయించు. అమ్మా, నువ్వు రేళ్ళు పట్టకరా. తప్పదు నీకు అపజయం. నారాయణ నారాయణ.
సత్య బ్రతికుండగా నీలాంటి నరకాసురుని షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. పుణ్యస్త్రీ ప్రాణాలు అర్పించైనా కాపాడుకోవాల్సిన పవిత్రమైన మాంగళ్యాన్ని అవివేకంతో అజ్ఞానంతో చేతులారా తెంపుకోవాలనుకున్నాను. పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, అలాగే మీరు నాకు లభించారు. కానీ నేను మిమ్మల్ని అనుమానించాను, నన్ను క్షమించండి. సత్య, ఇప్పుడు ఎవరిని ఎందుకు గతాన్ని తలుచుకుని ఎందుకు అనవసరంగా బాధపడతావు? ప్లీజ్, ఆవేశం నీ ఒంటికి మంచిది కాదు. ఆ మాట విను. సత్య, ఇంకెప్పుడు ఆవేశాలకు అనుమానాలకు తావివ్వకే. అనుమానం ఎంత ప్రాణంతకో ఒక్కసారి సత్య బ్రతికిన తర్వాత తెలిసింది. రాధా, నన్ను క్షమించవే.